ఇందాక అమ్మ కిచెన్లోకి వెళ్తానంటే అన్నయ్య కూడా వెళ్తాను అన్నాడు. తను ఎందుకు అంటాడు? అంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. గాయత్రి తాగే పాలల్లో ఏదైనా కలపబోతున్నారా? వీళ్ళని నమ్మడానికి లేదు. మమ్మీ, చక్కెర కలిపావా? గాయత్రికి కాస్త స్వీట్ గా ఉంటేనే ఇష్టం. బాగా కలిపాను వల్లభ. విక్రాంత్, నిన్ను బయటికెళ్ళమంటే ఇక్కడికొచ్చి నిల్చోవడమేనా? ఏం చేయనమ్మా? గది బయటే వేచి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అవునరా. అరే, నీ పెళ్ళాం కాన్పోతుంటే నువ్వు ఇక్కడ ముచ్చట్లు పెడితే ఎలా? బ్రో వెళ్ళనా? పర్వాలేదు, వెళ్ళు. వీళ్ళ వాలకం చూస్తుంటే డౌట్గానే ఉంది. విక్రాంత్ని పైకి పంపించారు. విశాల్, పాపనిటివ్వు. తీసుకుంటే కుడి చేయి తగిలి బూడిదైపోతావమ్మా. విశాల్, నిన్నే. విశాల్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పాలల్లో షుగర్ సరిపోయిందా లేదా అని. సరిపోయే ఉండుంటుంది. కావాలంటే తాగి చూడు. తాగుతాను. అమ్మా, ఇటివ్వండి. మమ్మీ, ఆ ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా అమలు చేయగలుగుతావని అస్సలు అనుకోలేదు. రే, ఇక్కడ పర్ఫెక్షన్ కన్నా కన్ఫ్యూజన్ అనేది బాగా వర్కౌట్ అయిందిరా. మనమేం అయోమయానికి గురవలేదే. నేనంటుంది నైని గురించి. నిజంగా విషం కలిపిన పాలు గాయత్రి పాపను విషాల్లో తాగేలా ఉంటే తనకి తెలిసిపోయేది. తెలివిగా మనం కేవలం స్పృహ కోల్పోయేలా మాత్రమే చేశాం. అంటే మమ్మీ, ఇప్పుడు విషయాలు లేస్తాడా? లేవడానికి తను పడుకోలేదురా. మత్తులోకి జారుకున్నాడు. మెలకు వచ్చేలోపు నీళ్లలో ఉంటాడు. అప్పటికే ప్రాణం పోతుంది. విశాలాక్షమ్మ తల్లి, బాబు గారికి ఏదైనా హాని జరిగిందా? ఫోన్ చేస్తే రింగ్ అవ్వడం లేదు. కారు కూడా ఇంటి దగ్గర లేదు. నా కొడి కన్నా అదురుతోంది. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? నా మనసు శంకిస్తుంది. బాబు గారు, బాబు గారు! శవం తేలితే, ఐ మీన్ చాప బయటపడితే ప్రాబ్లం కదా మమ్మీ. చాపకి రాయికి తాడు కట్టి చెరువులోకి వేస్తే గల్లంతైనట్టే కదా. ఐడియా బానే ఉంది మమ్మీ. ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నావు గానీ ఈసారి సక్సెస్ అయిపోయావు. నైని విశాల్ జీవితంలో అడుగు పెట్టకపోయుంటే
ఈ పాటికి 3-4 వర్ధంతులు జరిగేవి. బాబు గారు అన్నా, విశాల్ బాబు గారిని మీరు ఎక్కడన్నా చూసారా? లేదమ్మా, మేము చూడలేదు. బాబు గారు, బాబు గారు, అయ్యో ఎటెళ్ళారో ఏంటో చాడ కూడా తెలియడం లేదు. గాయత్రి పాపని గాని విని విడిచిపెట్టి వెళ్ళరు కదా. నాకైనా ఒక మాట చెప్తారు కదా. బాబు గారు, బాబు గారు. ఎన్నిసార్లు తప్పించుకున్నావురా విశాల్? పెంచిన తల్లిని ప్రేమను పంచుతుంది అనుకున్నావు. నీ పెళ్ళ నైని వల్ల ఇన్నాళ్ళు బతికి బట్ట కట్టావు. ఇప్పుడు సాప చుట్టావు. నువ్వెంత చెప్పినా వాడికి వినపడదు మమ్మీ. గతంలో మనం చేసిన సాహస పాపాలు గుర్తుకొస్తున్నాయిరా. ఎవరైనా వచ్చేలా ఉన్నారు మమ్మీ. హరి అప్. ఇదిగో కట్టు. బాబు గారు, అన్నా, విశాల్ బాబు గారు అక్కడ ఉండాలి. మీరు చూసారా? చూడలేదు. కాస్త ఓర్చుకోమ్మా. నీకేం కాదమ్మా, నేనున్నాను కదా. ఓర్చుకో. ఏ హాస్, సుమ్మి విందంటే మీ ఆయన చెవిలో ఊదేస్తుంది. ఇందుకే సుమనమ్మ ఎక్కడుంది? బిడ్డని కన్నది కదా బాబాయ్, పాలిస్తూ లాలిస్తూ ఉండుంటుంది. ఓహో, పాప నా పాలు తాగడం లేదక్కా. ఇలాంటప్పుడు కూడా నిజం చెప్పకపోతే పాపం తగులుతుంది. ఏంటా నిజం విక్రాంత్? గ్లామర్ తగ్గిపోతుందని పాలు ఇవ్వడం లేదనుకుంటా. లేకపోతే డెలివరీ అయ్యాక తల్లికి పాలు రాకుండా ఉంటాయా? రావట్లేదని చెప్పలేదే. ఇవ్వట్లేదని చెప్పు. బిడ్డ కన్నా సుమనకి ఎక్కువ ఆకలిగా ఉందని ఇక్కడికొచ్చింది. నాకేమీ ఆకలిగా లేదు.
ఆస్తి కావాలన్న ఆశకు మించిన ఆకలి ఇంకేముంటుంది సుమన? బిడ్డని కానీ 2 గంటలు కూడా కాలేదమ్మా, అప్పుడే ఆస్తి కూడా పెట్టమ్మా. నేను కన్నది అందుకోసమైనప్పుడు ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు బాబాయ్? ఓ అందుకేనా బిడ్డను గదిలో వదిలేసి చీర మార్చుకుని వచ్చేసావు? స్నానం కూడా చేశాను పిన్ని. ఆస్తి తీసుకునే ముందు శుచి శుభ్రత పాటించాలి కదా. నువ్వు గంగలో మునిగినా స్త్రీకి 11వ రోజు పురుడు కార్యక్రమం అయ్యేంత వరకు మైలు ఉండనే ఉంటుంది చిట్టి. అప్పటి వరకు ఆగడం అంటే నా వల్ల కాదక్కా. అయితే తీసుకోవే. మా అక్కని విశాల్ బావ గారిని ఎక్కడున్నారో పిలవండి. నువ్వు కేకేసినా వాళ్ళు రారు సుమన. ఎందుకు? ఇక్కడ ఉంటే కదా. పని మీద బయటికి వెళ్లారన్నారు. నాకు డెలివరీ అయినా నన్ను గాని నా బిడ్డని గాని చూడటానికి రాలేదు. కావాలని ఇలా చేస్తున్నారా? ఇదేం బుద్ధి? చిట్టి, కాన్ పైంది, నీ కోరిక తీరింది, ఆస్తి కూడా రానే వచ్చింది. ఈ లోపు అనవసరంగా నోరు జారి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. అయితే ఎప్పుడొస్తారు మా అక్క వాళ్ళు? నీకు ఆస్తి ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి వెళ్ళారేమోనమ్మా. ఇందులో 2 సంతకాలు పెడితే చాలు. బాట కింద ఏమేమి వస్తాయో నేను చూసుకోగలను. బాలింతవే నువ్వు. ఒళ్ళు కూడా ఇంకా పచ్చిగానే ఉంటుంది. తల్లి బిడ్డకి దగ్గరగా ఉంటేనే మంచిది. నువ్వు బడక్కపోయినా నీ వాటా నీ మొహాన కొడతారు బ్రో వాళ్ళు. మరి వాళ్ళు ఎక్కడున్నారని నేను అడిగేదాకా అడ్రస్ లేరు ఎందుకని? నువ్వు నెగటివ్ గా మాట్లాడితే నీ మీద విరుచుకుపడుతుంది. 9 నెలలు ఓపిక పట్టింది. 9 వదిన వచ్చేంత వరకు ఆగలేదా? ఆగుతాను. ఇవ్వనంటే మాత్రం నన్ను ఆపకండి. చెల్లెప్పుడు మాట తప్పదు చిట్టి. సుమననే మాట మార్చే అవకాశం ఉంది. ఆస్తి వద్దంటుందా? చచ్చిన అన్నదొదిన. దానికోసమే పడిచొస్తున్నప్పుడు ఎలా అంటుంది? మరి డమ్మక మాటల్లో అంతర్యం ఏంటి దూర్? శివభక్తులు వీళ్ళు. చిత్ర విచిత్రంగా మాట్లాడి టెన్షన్ పెట్టడం వీళ్ళకి అలవాటైపోయింది. ఈ రోజు నేను ఆస్తి తీసుకున్నాకే మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నాను. అప్పుడు గాని బిడ్డకి పాలు పట్టవా చిట్టి? ఎప్పుడు చూసినా పాలిస్తావా చస్తావా అన్నట్టు మాట్లాడతావేంటక్క? అవసరమైతే ఆవు పాలు తాగిస్తాను. ఏ తల్లి పాలే కావాలంటుందా? అవునులే, నాకో నీకో పుట్టిన బిడ్డ అయి ఉంటే అప్పుడు ప్రేమ అనేది ఆటోమేటిక్గా వచ్చుండేది. మీరు ఒప్పుకోకపోయినా బిడ్డని మోసి కన్నది నేను. నాకు పుట్టలేదని ఎలా అంటారు? కసి గర్భాశయం లింక్ ఉంది కదా అని విక్రాంత్ ఉద్దేశం చిట్టి. ఇంకెక్కడి కసి మట్టి కొట్టుకుపోయింది. సుమ్మి ఇచ్చిన 2 కోట్లు ఎవడో పిండేసుకుని పోయింటాడు. సర్లే, ముందు మరింటి రామాయణ గురించి తేల్చండి. మా అక్క వస్తే అన్ని విషయాలు తేలిపోతాయి బాబాయ్. అప్పటిదాకా వెయిట్ చేస్తాను. డెలివరీ అయితే తల్లి బిడ్డలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. చిట్టి మాత్రం వేరుగా ఉంది. త్వరలో వేరు చేయబడతారు కూడా. మమ్మీ, శవం పైకి తేలేదంటావా? రే, రాయి నీళ్లలో తేలుతుందా? లేదు. మరి చాప కట్టేసిన రాయి పైకి రాకపోతే జీవితంలో పైకొచ్చిన విశాల్ నీళ్లపైకెలా వస్తాడు? కరెక్ట్ మమ్మీ. అయితే మనవాడు గల్లంత అయిపోయాడని చెప్పుకోవచ్చు కదా. ఇంకా మనవాడేంట్రా, ఎప్పుడో దూరం అయిపోయాడు. కారికు ఆ, బాబుగారు! మమ్మీ, పెద్ద మరదలు. రే, ఏం మమ్మీ? బుర్రుందా లేదా నీకు? పెద్ద మరదలని ముందుకెళ్తావేంట్రా? హారతిస్తావా ఏంటి? ఆహా, తను ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని. చెరువులో ఈత కొట్టడానికి. సబ్బు తెచ్చుకుందా? షాంపూ కూడా తెచ్చుకొని తల స్నానం చేసిపోతుందిరా. యూజ్లెస్ పని.
విశాల్ కోసం వచ్చిందిరా నైని. ఓ మై గాడ్, మనం బాడీ నీళ్ళలో వేసినట్టు తనకి తెలిసిపోయిందా? అదే తెలీదు. నువ్వు సైలెంట్ గా ఉండు. ఏం చేస్తుందో చూద్దాం పద. బాబుగారు నవగణ సఖ దానవనాశక అనాదిక అనంతక ప్రచండ శాసన ప్రభిన్న నాశన పన్నగ భూషణ ప్రళయ విపాశన వాడే చూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు వాడే చూడే వీడే వీడే నందీశ్వరుడు నందీశ్వరుడు. బాబుగారు బాబుగారు అనుకున్నాను. ఎవరో పెద్ద ఆయన ఉన్నారు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. ఏంటి మమ్మీ, చాప మారిందా? మనిషి మరాడ్రా. మరి విశాల్ ఏమయ్యాడు? అదే నాకు అర్థం కావడం లేదు. మాతా విశాల్ బాబు దొరికారా? లేదెందులయ్యా, పాపం పెద్ద మనిషిని ఎవరో చేపలో చుట్టేసి నీళ్ళల్లో పడేశారు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అంటే నీ మాంగళ్యాన్ని నువ్వు కాపాడుకున్నట్టే మాత. అంటే ఈయనే విశాల్ బాబు మాత. ఏంటి మమ్మీ అలా అన్నాడు? నైని కూడా షాక్ లో ఉందిరా. నమ్మశక్యంగా లేదు కదా మాత. రూపభేద శాపగ్రస్తుడు అవుతాడని గురువు గారు చెప్పిన మాటైనా గుర్తుందా తమరికి? సుమనా చదువు. చిరంజీవి విశాల్ వర్మ విపత్కర పరిస్థితుల్లో తన రక్తం కోసం త్యాగం చేయవలసి వచ్చి రూపభేద శాపగ్రస్తుడయ్యే ఆస్కారం ఉంది. కన్న తల్లిదండ్రులయ్యుంటే ఇంకా రాలేదేంటా అని ఏడ్చేదేమో పిన్ని. పుట్టగానే అనాథైపోయింది కాబట్టి అలవాటు పడిపోయింది. అలా అంటావేంటి చిట్టి? గాయత్రిని దత్తత తీసుకున్నారు. తీసుకోకపోయినా సరే ఇంతమంది ఉన్న ఇంట్లో పసిపాపను చూసుకోలేమా? సుమనకి తన బిడ్డని చూసుకోవడంతోనే సమయం సరిపోతుంది కదా. బిడ్డ గదిలో ఉంటే తను హాల్లో ఉంటుంది. పేపర్ల మీద సంతకాలయ్యాక నాకెవ్వరితోనూ పనుండదు. నైని వాళ్ళు వస్తున్నారని డమ్మక్క చెప్పింది కదా. తన దగ్గర ఫోన్ కూడా లేదు. ఎలా తెలుసు? కొన్ని మనసుకు తెలిసిపోతాయి. డమ్మక్క గెస్ చేసినట్టుగానే నైని విశాల్ని తీసుకుని వస్తోంది. గుర్తుపట్టారు కదా మమ్మీ? మనం కూడా నమ్మనట్టుగానే ఉండాలిరా. అప్పుడే నైని సుమనల మధ్య గొడవ మొదలవుతుంది. అర్థమైంది మమ్మీ, చెలరేగిపోతాను కదా. హాయ్ అత్తయ్య అండ్ బత్తాయి. ఏయ్, మా మమ్మీ అత్తయ్య, నేను బత్తాయా? అబ్బా ఊరుకుందురు. ఫ్లోలో మిమ్మల్ని ముద్దుగా అలా పిలవాలనిపించింది. ఎప్పుడొచ్చారు వదినా? ఇందాకే. ఎక్కడికి వెళ్ళారని అడిగావే? సుమనకి ఇంట్లోనే డెలివరీ అయ్యేలా ఉందని అది తెలియగానే
డాక్టర్ని పిలవాలని వెంట పెట్టుకుని వద్దాం అనుకున్నాం. కానీ ఈలోపే సుమన పండంటి బిడ్డని కన్నదని తెలిసిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరూ ఫోన్ చేయలేదు, కాన్పయిందని ఎలా చెప్పారు? సుమనని చూస్తేనే తెలిసిపోతుంది కదా హాసిని. అలా చెప్పండి. అంబా శివశంబా. ఎద్దులై వచ్చాడంటే నైని వాళ్ళు కూడా వచ్చినట్టే. వచ్చారు కూడా. నైని, ఎవరైనా? మా ఆయన, మా ఆయన, మా ఆయన. ఉండనంటుందే. వదిలేయండి. నడకొస్తే మీ భుజాల మీద ఎందుకుంటారు పిల్లలు? సరే ఆడకమ్మ తల్లే. బంగారు తల్లి పంచమి రోజు పుట్టింది. ఈ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పంచే లక్ష్మీదేవి కావాలి. ఎవ్వరి దిష్టి తగలకూడదు. నీ దిష్టి తప్ప. సుమనా, అదేంటి అలా అంటున్నావు? తన బుద్ధి తెలిసిందే కదా. పర్లేదు అంటే అనింది. ఈ పెద్దమ్మ చూపించే ప్రేమకు దిష్టి తగలొచ్చని మా చెల్లెలు ఉద్దేశం. రామ్మా, రా 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 రా. తీసుకోదక్క. చెల్లి, తీసుకోవాలనుకుంటే నువ్వు పెట్టిన 501 రూపాయి తీసేసుకో. సుమనమ్మ, పసిపిల్లలంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. ఎత్తుకుంటే తప్పేంటి? అవును కదే. పైగా మా అందరికన్నా తనకే హక్కుంది. మీ అక్క కదా, పెద్దమ్మవుతుంది. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ వద్దనుకున్నా వదిలించుకోలేనివి పిన్ని. కాని నేను కావాలనుకున్నా ఆస్తి కావాలని పిల్లని కన్నా విశాల్ బావగారిని ఇంటికి రాకుండా చేసి ఎవరో ముసలాయన్ని పట్టుకొచ్చి నేను ఆస్తి పట్టుకెళ్లకుండా చేస్తున్న ఈవిడ బోడి 500 పెడితే నేను సంబరపడిపోవాలా? చూసావా నైని, సొంత చెల్లెలే ఇలా మాట్లాడితే మిగతా వాళ్ళు ఏమంటారు? అన్యాయంగా మాట్లాడకు సుమనమ్మా. నాకు అన్యాయం చేయాలని చూస్తున్న మా అక్కనేమన్నారు కాని నన్నంటారా? నైని, సుమ్మి వాట తన మోహన కొట్టు, ఈ గొడవే ఉండదు. మా ఆయన్ని పట్టుకుని నా భర్తే కాదు అన్నప్పుడు నేనెలా ఆస్తిస్తాను పిన్ని? నువ్వంత మొండిగా ఉంటే నీ తర్వాత పుట్టిన నీ చెల్లెలు జగముండిగా ఉండదా చెప్పు? పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఆస్తి తీసుకోరాదు. అంబా
శివశంబా. డమ్మో డమ్మ. మధ్యలో మీ గోలేంటయ్యా? ఈ గొడవలు కూడా ఉండకూడదు అనుకుంటున్నాం మాత. మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా అంటుంది సున్నమ్మ. ఎద్దులయ్యా, మనం గాయత్రి పాపతో ఆడుకుందాం పద. చెల్లి, నీ మనసులో నా మీద కోపం ద్వేషం ఏదైనా ఉండని, కానీ పసిపాపని ఒక్కసారి నన్ను ఎత్తుకొనివ్వవా? కుదరదు. తననేంటో వదిన అడిగేది? ఎత్తుకోండి మీరు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నీ మొగుణ్ణి. సంతోషం. నా వరకే మీ హక్కు. బిడ్డకి తండ్రి మీరు కారని ఇన్నాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు నా కూతుర్ని మా అక్కనెత్తుకోమని ఏ హక్కుతో చెప్తున్నారు? రే, సుమనతో మాట్లాడలేవు. పెద్ద మరదలా, నీ ప్రేమని కంట్రోల్ చేసుకో. వెళ్ళి ఆ ముసలాయన మీద చూపించు. నన్నెత్తుకొని గిరగిర తిప్పిన పాపాన పోలేదులే. పాపం అని అన్నావుగా, అందుకే. కన్న బిడ్డని కాదన్న మనిషి దగ్గరికి తీసుకుంటారా? నువ్వే ఇక్కడ కూర్చున్నావు, ఇక నేనెలా వెళ్ళి జోల పాడతాననుకున్నావు? మీ గొడవలో పసిబిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అల్లుడు. విక్కీ, నువ్వు గాయత్రిని ఎత్తుకుని తిరక్కు. సుమ్మి ఇంకా మండిపోతుంది. ఇంకొన్ని రోజులాగితే పాపను సుమన కూడా ఎత్తుకోలేదు. ఎందుకు డమ్మక్క? ఎత్తుకోవాలనుకున్నా జారిపోతుంది. అప్పుడే పెద్దదైపోతుందా? చాలా పెద్దదైపోతుంది. ఆపండి. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా? మీకు అర్థమవ్వాలంటే సుమన ఇక్కడి నుంచి వెళ్ళాలి. సుమన, వీళ్ళ మాటలకేం గాని నువ్వెళ్ళు. ఆస్తి ఎలా తీసుకున్నత్తయ్యా? విశాల్ బాబు గారు వచ్చేంత వరకు ఆగమంది మా అక్క. నువ్వే వచ్చినతను విశాల్ కాదని నమ్మనని అన్నావు. నయని నీ మాటతోనే తిప్పికొట్టింది. ముందు ఆస్తి తీసుకున్నాక నా మాటలు అనాల్సింది. ఆ ముసలోన్ని పల్లెత్తు మాట అననివ్వటం లేదు. ఇంకేమంటాం బావగారు? సరే, ఇవన్నీ పట్టించుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. 2 రోజులు ఆగుదాం. బిడ్డను కన్నావు, ఆస్తి ఎక్కడ పోతుంది? నయనైతే ఇవ్వనని చెప్పడం లేదు కదా. అది కాదత్తయ్యా. వెళ్ళు, ఏదైనా తిను, ఖాళీ కడుపుతో ఉండకు. సరే అత్తయ్య. సుమన వెళ్ళిందిలే. ఇప్పుడు చెప్పు ఢమ్మక్క. సుమన ఆడపిల్లని కందని మీరంతా అనుకుంటున్నారు కదా? కాదా? కాదు. ఇదేంటిది ఇలా అంటుందేంటి డమ్మక్క? ఇందాక నేను చెప్పింది కూడా అదే. మీరే అర్థం చేసుకోలేదు. సుమన కన్నది ఆడపిల్లని కాదు, ఆడపాము. కాటిక పెట్టచ్చా? పెట్టొచ్చు, ఏం కాదు. పొడి పోసాక పెడతారు కదక్కా. అప్పుడు పౌడర్ కూడా అద్దొచ్చు. ముందైతే కాటుక పెడితే మంచిది. అమ్మా,
దిష్టి తగ్గకుండా ఉంటుందమ్మా. మీరొకరు మా చుట్టూనే ఉంటారా? అవతలకెళ్ళండి. సాంబ్రాణి ధూపం వేయమన్నారు కదే, పొగొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు. పాప చిట్టిలా ఉందా విక్రాంత్లా ఉందా? ఏమోనే, ఇప్పుడప్పుడే పోలికలు గుర్తుపట్టలేం. 2-3 వారాలు దాటాలి. పెద్దమ్మా, ఆగు పెద్దమ్మా. పిలిస్తే పలకరించేదానివే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావెందుకు? ఏం లేదు నైని, పాపం చూడాలనిపించొచ్చాను. ఓ, మా చెల్లి కూతుర్నా? నువ్వే దగ్గరుండి కాన్పు సజావుగా అయ్యేలా చేశావు. దగ్గరికి వెళ్ళి చూసే హక్కు నీకుంటుంది పెద్దమ్మా. నువ్వు మాత్రమే నన్ను చూడగలిగేలా ఉంటే బావుండేది. సుమన కూడా చూస్తుంది కదా, పనయ్యాక తాను నువ్వెవరు అనే మనస్తత్వం గలది. అది నిజమే. పాపని దగ్గర్నుంచి చూడాలనుకున్నాను, కానీ వీలు పడ్డం. ఒక పని చేస్తాను పెద్దమ్మా. ఈ బొట్టులోకి వెళ్ళి పెద్దమ్మా, సుమన దగ్గరికి వెళ్తాను. పాపని దగ్గర నుండి చూద్దు గాని. ఆ తర్వాత నిన్ను గార్డెన్లో విడిచిపెడతాను. అలాగే నైని. అబ్బా, మీరు సాంబ్రాడేసింది చాలు. ఏ పని పూర్తిగా చేయనివ్వు కదా నువ్వు. ఏంటి అందరూ హాల్లో తిష్ట వేశారు? ఏమైనా కావాలా? కావాలి. నా రూపం నాకు కావాలి. ఇంతకు ముందు నేను ఎలా ఉండేవాణ్ణో అలా ఉండడం కావాలి. నేనిలా ఉండలేను, ఉండకూడదు కూడా. బాబుగారు, ఇలా చూడండి, నా కళ్ళల్లోకి చూడండి. లేదు నాయని, నా ఈ రూపం నీ కనుపాపలో పడడం కూడా నాకిష్టం లేదు. మీరే నా కనుపాప అయినప్పుడు ఇప్పుడు చెప్పండి బాబుగారు. లేదు నాయని, నన్ను చూస్తే నీకు జుగుప్స్గా అనిపించడం లేదా నాయని? ఏ దేశపు రాకుమారుడైనా, ఇంద్రలోకపు యువరాణైనా ముసలితనం వస్తే చర్మం ముడతలు పడుతుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పది. అందం కన్నా అనుబంధం ముఖ్యం బాబుగారు. మీరెందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? నువ్వే చూసావు కదా నాయని, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూడా నన్ను ఎవరో అనుకుని అరెస్ట్ చేయాలనుకున్నారు. అలాంటప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను? అందరూ నవ్వుతారు. భర్తను చూసి భార్య నవ్వనంత వరకు మగాడు కాలరెగరేసుకుని తిరగచ్చు బాబుగారు. పోలీస్ అన్నే కాదు, యముడే వచ్చినా మిమ్మల్ని గడప దాటనివ్వను. దేవుడికి కూడా తెలుసు భక్తులతో గొడవ పడకూడదు అని. మీరు ధైర్యంగా ఉండండి. నైని, మా అమ్మకు రివాల్వర్ ఎందుకు గురిపెట్టావు? వాళ్లే నన్ను ఏదైనా చేసుంటారని నీకు కానీ అనుమానంగా ఉందా? ఉందని చెప్తే వాళ్ళు నన్నేం చేస్తారో అని మీరు టెన్షన్ పడతారు. చెప్పు నైని. లేదు బాబుగారు, నిజంగా వాళ్ళన్నట్టు నాకోసమే వచ్చారనుకుంటా. పోలీస్ అన్న ధ్యాస మళ్లించడానికి నేనలా చేయాల్సి వచ్చింది. పాపం ఆ అత్తయ్య వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో.
పర్వాలేదులే నాయని, అమ్మ అర్థం చేసుకుంటుంది. నన్ను కూడా అందరూ అర్థం చేసుకునేదాకా నేను ఎలా ఉన్నానో అలా ఉండేంత వరకు ఈ గదిలోనే ఉండనివ్వు నాయని, ప్లీజ్. అలాగే బాబుగారు, అత్యవసరం అయితే తప్ప మీరు బయటికి రాకండి.